హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక గతం గుర్తుకు వచ్చి ఇక ఆ గెస్ట్ హౌస్ నుంచి తప్పించుకొని ఇక గుడికి వెళ్ళి కూర్చున్న అలేఖ్య. ఇక అలేఖ్య దగ్గర ఉన్న ఫోటో ద్వారా పూజారికి ఇక ఆదిత్య తెలుసా అని ఇక ఫోటో చూపించడంతో పూజారి అది తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోయి వెంటనే ఆ విషయం ఆనందికి చెప్తుంది. అప్పుడే ఆనంది ఇక పూజారికి అయితే ఆదిత్య ప్రేమించింది అలేఖ్య తనే అని తెలుసుకుంటారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని ఇక సునంద గెస్ట్ హౌస్కి తీసుకురమ్మంటుంది కదా, అదేవిధంగా గెస్ట్ హౌస్కి అయితే తీసుకువస్తుంది. అప్పుడే ఇక తనకి గతం మర్చిపోయి ఇక అలానే ఇక అక్కడే ఉండిపోతుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక పని వాళ్ళు తనకి కావాల్సినవన్నీ ఇక చూసుకుంటూ ఉంటారు. అటు పక్క నర్స్ కూడా టైంకి టాబ్లెట్లు వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆనంది కూడా వచ్చిపోతూ ఉంటుంది. అప్పుడే ఆనంది వచ్చి ఇక అలేఖ్యని చూసి, ఏంటమ్మా ఇప్పటికైనా నీ పేరు నీకు గుర్తుకు వచ్చిందా? నీ పేరు గుర్తుకు లేదు. ఇక నీ వాళ్ళని ఇక నీకు కలపాలని చూశాను, నిన్ను నీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలని చూశాను. ఇప్పుడే ఇక గతం మర్చిపోయావు. ఏ రోజు నీకు గతం గుర్తుకు వస్తుందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ అలేఖ్య దగ్గర కూర్చొని ఇక ఎప్పటికైనా నీ పేరు నీకు గుర్తుకు వస్తుంది, ఇక నీ వాళ్ళు నీకు గుర్తుకు వస్తారు. ఆ రోజు నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదువు కానీ అసలు నీకు ఏ బాధ వచ్చిందో ఏమో, పెళ్లి బట్టల నుండి తప్పించుకొని వచ్చావు అని ఇక ఆనంది అలేఖ్యని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య ఆనందిని చూసి అక్క అక్క అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, నా తోబుట్టులా పిలుస్తున్నావు, నీకు గతం తొందరగా గుర్తుకు రావాలమ్మా అని ఆనంది ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్యతో. ఇక అలేఖ్య మాత్రం ఇక గతం మర్చిపోయి ఇక అలాగే ఉంటుంది. అప్పుడే ఇక ఒకరోజు మాత్రం ఇక తను కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక తనకి ఒకటి గుర్తుకు వస్తుంది, ఆదిత్య. వెంటనే ఆదిత్య గుర్తుకు రాగానే తన గతం గుర్తుకు వస్తుంది. ఆదిత్య ఆదిత్య అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి, ఏంటి తనకు ఏదో గతం గుర్తుకు వచ్చినట్లుంది అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే అలేఖ్య, నాకు గతం గుర్తుకు వచ్చింది, నా పేరు అలేఖ్య. ఇక వీళ్ళ దగ్గరికి ఇక్కడే ఉంటే ఇక నన్ను ఇక మా వాళ్ళకి అప్పగిస్తారు. నేను మా వాళ్ళ నుండి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తప్పించుకొని వచ్చాను. అయినా మా బావ నన్ను రౌడీలను పెట్టి చంపేయాలనైనా చూస్తున్నాడు తనకి దక్కకపోతే. కాబట్టి తిరిగి నన్ను నా గతం గుర్తుకు వచ్చిందని నా వాళ్ళ దగ్గరికి వస్తానని అంటారు. కాబట్టి నేను ఇక్కడ ఉంటే ప్రమాదం, ఇక నుంచి నేను వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోతేనే నాకు మంచిది ఇక అని అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక అలేఖ్య అందరూ ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగా అలేఖ్య అక్కడి నుంచి చిన్నగా నెమ్మదిగా తప్పించుకుంటుంది. అప్పుడే ఇక అలేఖ్య, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చాలా బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎటు చూసినా ఎవరు తన వాళ్ళు ఇక కనిపించరు. ఇక తను కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఇక ఆలోచిస్తూ వెంటనే పక్కనే ఉన్న గుడిని చూస్తుంది. అప్పుడే ఈరోజు ఇక గుడిలో తలదార్చుకుంటే బాగుంటుంది, ఆ తర్వాత ఆదిత్యని వెతికి ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే వెంటనే గుడి గుర్తుకు వస్తుంది కదా, ఇక గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే ఇక పూజారి, అమ్మ నువ్వెవరు, ఈ ప్రసాదం తిను అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ప్రసాదం అలేఖ్య తినేస్తుంది. అప్పుడే ఇక పూజారి, ఈ అమ్మాయిని ఉదయం నుంచి చూస్తున్నాను, ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు, ఇక కొద్దిసేపట్లో గుడి మూసే సమయం కూడా అవుతుంది, తనెందుకు ఇంకా కూర్చొని ఇక్కడే ఉంది అని ఇక అనుకుంటూ వెంటనే అలేఖ్య దగ్గరికి వస్తాడు పూజారి అయితే. అప్పుడే ఇక అలేఖ్య పూజారి గారిని చూసి,
ఏంటి పూజారి గారు నన్ను అలా చూస్తున్నారేంటి అని అంటూ ఉంటుంది. నిన్ను ఒకటి అడగాలమ్మా, నిన్ను ఉదయం నుంచి చూస్తున్నాను, ఇక్కడే కూర్చున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. నీ వాళ్ళు నీకు లేరా? నువ్వు నీ ఇంటికి వెళ్ళవా? ఇక గుడి మూసే సమయం అవుతుంది అని ఇక పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య, లేదు పూజారి గారు, ఈరోజు నేను ఈ గుళ్ళోనే ఉంటాను, ప్లీజ్ పూజారి గారు అని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి, ఇక లేదమ్మా, ఈ గుడిలో నువ్వు ఒంటరిగా ఉండలేవు, కావాలంటే మా ఇంటికి తీసుకువెళ్తాను పద అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే సరే అని అలేఖ్య పూజారి గారితో ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక పూజారి ఇక తనకి సమయానికి భోజనం పెట్టడం, ఇక భోజనం తినగానే వెంటనే అలేఖ్య ఆలోచిస్తూనే ఉంది. ఏంటమ్మా నిద్రపోకుండా కూడా ఆలోచిస్తున్నావు? అసలు నీకు ఏం బాధ వచ్చింది? నీ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు అని ఇక పూజారి అంటూ ఉంటాడు. అప్పుడు అలేఖ్య ఇక ఫోటో చూసుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు నీకేమవుతారు అని అనగానే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని నువ్వు అతన్ని ఎక్కడైనా చూసావా పూజారి తాత అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే పూజారి, ఏదమ్మా ఆ ఫోటో ఒకసారి ఇవ్వు అని పూజారి ఆ ఫోటో తీసుకుంటాడు. ఒక్కసారి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతాడు. ఆ ఫోటోలో ఉంది ఆదిత్య బాబు కదా, అయితే ఆ కుట్టి పెనిమిటి కదా, తనేంటి ఇందులో ఉండు, పక్కనే ఈ అమ్మాయి ఉందేంటి అని షాక్ అయిపోతాడు ఇక పూజారి అయితే. అప్పుడే పూజారి, ఏంటమ్మా ఈ పక్కనున్న అతను నీకు ఏం కావాలి అని ఏమీ తెలియనట్లు పూజారి అడుగుతూ ఉంటాడు. తనని నేను ప్రాణంగా ప్రేమించాను పూజారి తాత, తన కోసం నేను నా వాళ్ళని వదిలేసి నాకు పెళ్ళి చేస్తుంటే తప్పించుకొని పెళ్లిపీటల నుంచి వెళ్ళొచ్చాను. ఇక ఆదిత్యని ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించాడు. ఇక తనకు కొద్దిగా యాక్సిడెంట్ కావడంతో నేను ఇక తనని వదిలేసి నా వాళ్ళు నన్ను తీసుకువెళ్ళారు. ఇక నన్ను ఆయనని దూరం చేశారు. ఇప్పటికైనా తనకి దగ్గర కావాలని ఇక తనని వెతుక్కుంటూ వస్తూ ఇక యాక్సిడెంట్ అయ్యింది. నేను కొన్ని రోజులు గతాన్ని మర్చిపోయాను. ఇక ఆ తర్వాత ఇక నాకు ఆదిత్య మళ్ళీ తిరిగి గుర్తుకు వచ్చి తనని వెతుకుతూ ఉన్నాను. తను ఎక్కడైనా కనిపిస్తే చెప్తారా పూజారి తాత అని అంటూ బాధపడుతూ అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే పూజారి స్టన్ అయిపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి నాకు ఆదిత్య తెలుసని చెప్తే ఇక వెంటనే తనని అక్కడికి తీసుకువెళ్ళమంటుంది. ఇప్పుడు ఆనంది జీవితంలో మళ్ళా ఒక తలవంపు వస్తుంది. లేదు, తనని అక్కడికి తీసుకువెళ్ళొద్దు, ఇక ముందుగా ఆనందికి ఈ విషయం చెప్పాలి, తనే ఈ విషయానికి పరిష్కారం తనే దోలాడుతుంది అని ఇక అనుకొని వెంటనే పూజారి పక్కకు వచ్చి ఆనందికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆనంది, ఏంటి పూజారి తాత గా టైంలో ఫోన్ చేస్తావేంటి అని అంటూ ఉంటుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఫోన్ చేశానమ్మా అని పూజారి అంటూ ఉంటాడు. ఏంటి పూజారి తాత చెప్పండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవునమ్మా, నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి. ఒక అమ్మాయి అలేఖ్య, తను ఇప్పుడు నా ఇంట్లోనే ఉంది. తన దగ్గర ఉన్న ఫోటోలో ఆదిత్య తను దిగి ఉన్నారు. ఇక తనని ప్రేమించానని ఇక తన కోసమే వెతుకుతున్నానని అంటుంది. ఇక నీకు తెలుసా పూజారి తాత అని అడిగితే, నేను ఆదిత్య బాబు గురించి నాకు ఇక ఏమీ తెలియనట్లు నటించానమ్మా. ముందుగా ఈ విషయం నీకు చెప్పాలని అనుకున్నాను కాబట్టి నీకు చెప్పానమ్మా. నువ్వు నీ భర్తని దూరం చేసుకునే రోజు వస్తుందా అని నేను అనుకోలేదు. ఇక ఆ అమ్మాయి కనుక ఆదిత్య బాబుకి ఎదురు పడితే ఇక మళ్ళీ నీ జీవితంలో తలవంపులు వస్తాయి అని ఇక పూజారి ఇక అక్కడున్న అలేఖ్య గురించి మొత్తం చెప్తాడు ఆనందికైతే. అప్పుడే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి తాత మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, కావాలంటే ఇప్పుడే నువ్వు నా ఇంటికి రా, ఇక తనని చూదువు కానీ అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఆనంది ఫోన్ కట్ చేయగానే, అయితే ఆదిత్య గారు నన్ను అగ్రిమెంటులో సైన్ చేయించుకొని పెళ్లి చేసుకోవడానికి కారణం ఒక అమ్మాయిని ప్రేమించడమా? ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రావడం ఏంటి? ఆదిత్య బాబుకి ఇప్పుడిప్పుడే నా మీద భార్య అనే ఒపీనియన్ కలుగుతుంది.
మళ్ళీ ఆ అమ్మాయి ఎదురు పడితే నన్ను మళ్ళీ దూరం పెడతాడు. ఇక నేను మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోతాను. నా వాళ్ళు నా గురించి తెలుసుకుంటే బాధపడతారు అని ఇక చాలా బాధపడుకుంటూ వెంటనే ఆ అమ్మాయి ఎవరో ఇక ఆ అమ్మాయి ఆదిత్య బాబుకి ఇక కంట పడకుండా చూడాలి అని ఇక ఆనంది అయితే ఇక పూజారి ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక పూజారి చాటుగా వచ్చి, అమ్మ ఆ అమ్మాయి లోపల కూర్చుంది, నువ్వు చాటుగా చూడు అని ఇక పూజారి చెప్పగానే ఇక ఆనంది కిటికీలోంచి లోపల కూర్చున్న అలేఖ్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి తాత, తను ఆదిత్య గారిని ప్రేమించిందా? తనుని యాక్సిడెంట్ చేసింది మా అత్తయ్య గారే. ఇక తనని నేను ఇన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించాను. ఇక మా గెస్ట్ హౌస్లో కూడా ఉంచాము. తనకి గతం మర్చిపోయిందని. తనకి గతం గుర్తుకు వచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళొచ్చింది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. అయితే ఆదిత్య గారిని ప్రేమించిన అమ్మాయి తనేనా అని స్టన్ అయిపోతుంది ఆనంది అయితే. అప్పుడే ఇక నువ్వు ఆదిత్య తెలుసని చెప్పకు తాత, ఎందుకంటే ఆదిత్య గారు ఇప్పుడిప్పుడే నాకు దగ్గరవుతున్నారు. ఇక ఆ అమ్మాయికి ఏదైనా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిద్దాం. కానీ ఆదిత్య గారు కూడా ఆ అమ్మాయిపై ప్రేమ తెంచుకుంటున్నాడు. ఇక కాబట్టి ఇక వాళ్ళిద్దరినీ కలవకుండా నువ్వే చూడాలి పూజారి తాత అని ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే పూజారిని. అప్పుడే పూజారి అయితే, నేను నీ జీవితంకి తలవంపులు వస్తున్నాయంటే అలానే చూస్తూ ఉంటానమ్మా. ఆ అమ్మాయిని ఎలాగో అలా ఇక ఆదిత్యని మర్చిపోయేలా చేస్తాను. నువ్వు ఆదిత్య ఎప్పటికీ ఆ శివయ్య దయ వల్ల కలిసే ఉంటారు. మీ మధ్యలోకి ఎవరు ఎప్పటికీ రారు అని చెప్పగానే ఇక ఆనంది చాలా థ్యాంక్స్ పూజారి తాత అని ఇక చాలా బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆనంది అయితే. ఇక అలా ట్రీట్మెంట్ జరిపించిన అలైకే ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అని ఇక పూజారి ద్వారా ఆనంది అయితే తెలుసుకుంటుంది. ఎలాగైనా ఇక ఆ అమ్మాయికి ఆ ఆదిత్య బాబుకి పెళ్ళి జరిగింది, తను ఇక నిన్ను మర్చిపోయాడన్న విషయం నెమ్మదిగా చెప్పాలి. అలా అయితేనే తను ఇక ఆదిత్యాన్ని మర్చిపోతుంది అని పూజారి అనుకొని ఇక అలేఖ్య దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే ఏంటి పూజారి తాత అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. నువ్వు చూపించిన అబ్బాయిని నేను ఒకరోజు గుళ్ళో చూశానమ్మా. తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తనతో గుడికి వచ్చాడు. ఆ రోజు నేను చూశాను. తను ఎక్కడుంటాడో అతను ఎవరో తెలీదు, కానీ గుడికి నేను పూజ చేస్తూ ఉండగా అర్చన చేయించుకోవడానికి వచ్చారు. తను సంతోషంగా ఉండు అంటే నిన్ను మర్చిపోయాడు, తన ఇంకో అమ్మాయి జీవితంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు కూడా ఆ అబ్బాయిని మర్చిపోమ్మా అని చెప్పగానే పూజారి ఒక్కసారే షాక్ అయిపోతుంది అలేఖ్య అయితే. అప్పుడే ఏంటి పూజారి తాత మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఒకరోజు వాళ్ళిద్దరూ జంటగా ఇక గుడికి రావడం నేను చూశాను. నా ముందే వాళ్ళు అర్చన చేయించుకున్నారు. కాబట్టి ఇక ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నాడు. మళ్ళీ తన జీవితంలోకి నువ్వు వెళ్ళి ఇక వాళ్ళ మధ్య మళ్ళీ ఇక గొడవలు, మళ్ళీ విడిపోవడం ఇదంతా జరుగుతుంది. నువ్వు మంచి అబ్బాయిని పెళ్లి చూసుకొని అని ఇక చెప్పగానే ఇక ఆశలైతే వదిలేసుకుంటుంది ఆదిత్యపై అలేఖ్య అయితే. ఈ విధంగానైతే పూజారి అలేఖ్యకి ఇక ఆదిత్య పెళ్లి జరిగిపోయిందని ఇక చెప్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.